దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు పునరుత్థానుడైన తరువాత 40 దినముల వరకు శిష్యులకు అగుపడుతూ 40వ దినమున మరి ఆయన ఒలీవల కొండ మీద శిష్యులను ఆశీర్వదించి పరలోకానికి ఆరోహణమైపోయాడు. మరి ఆరోహణమైపోతున్నటువంటి ఆ క్రీస్తు ప్రభుల వారు ఒక మహా ఉన్నతమైనటువంటి ఆజ్ఞను వారికి అందించి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటి అంటే, మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నదని క్రీస్తు ప్రభుల వారు శిష్యులకు తెలియజేసి, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్క నామములో, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్క నామముల బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను బోధించానో ఆజ్ఞాపించానో వాటన్నిటినీ గైకొనవలెనని బోధించండి. యుగ సమాప్తి వరకు అన్ని వేళలా నేను మీతో కూడా ఉన్నానటువంటి గొప్ప వాగ్దానము, మరి ఆజ్ఞను వారికిచ్చి క్రీస్తు ప్రభుల వారు పరలోకంలోనికి ఆరోహణమైపోయాడు. మరి ఆ క్రీస్తు ప్రభుల వారు అధికారంతో కూడినటువంటి ఆజ్ఞ. ఆయన అన్నాడు, పరలోకమందు భూలోకమందు సర్వాధికారము నాకు ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి ఈ లోకమంతటికి సువార్తను ప్రకటించండి అన్నాడు. ఎందుకు? దేవుని ప్రేమ ఈ లోకమంతా తెలుసుకోవాలి. దేవుడు మరి పక్షపాతం లేనివాడు. ఆయన కృప చూపటానికి, క్షమించడానికి, కనికరము చూపించడానికి సిద్ధమైనటువంటి మనస్సు కలిగిన వాడు. కాబట్టి లోకమంతా ఆయన వైపు తిరిగితే, మారు మనస్సు పొందితే, ఆయన తన ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామములో వారి పాపములన్నిటినీ క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడనేటువంటి సత్యాన్ని లోకమంతటికి ప్రకటించమని శిష్యులను పంపించాడు. అయితే మరి ఆ శిష్యులకు మాత్రమే కాదు, ఆ ఆజ్ఞ మన జీవితాలకి కూడా వర్తిస్తుంది. హల్లెలూయా. మన ద్వారా దేవుడు ఈ లోకంలో తన సువార్తను ప్రకటించాలని ఆశపడుతూ ఉన్నాడు. మన ద్వారా దేవుడు అనేకులను తన ప్రేమలోనికి, తన మార్గములోనికి, తన నిత్య రాజ్యములోనికి మరి తీసుకొని రావాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. అయితే ఈ దినము నీవు నేను ఏ విధంగా ఆ క్రీస్తు ప్రభుల వారి ఆజ్ఞను గైకొనగలము? ఏ విధంగా ఆ క్రీస్తు ప్రభుల వారి యొక్క సువార్తను ఈ లోకంలో తీసుకుని వెళ్ళగలమో మరి దేవుని లేఖనాల నుంచి ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా పరిశుద్ధుడైనటువంటి పేతురు గారి మరి ఆ జీవితమును, లేదంటే పేతురు గారు ఏ విధంగా సువార్తను ప్రకటించడం మొదలుపెట్టాడు. పెంతెకోస్తు పండుగ దినాన ఆయన ఆరంభించినటువంటి ఆ యొక్క సువార్త ప్రకటన ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని ఈరోజు ధ్యానించుకుందాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము మనము గమనించినట్లయితే, ఆ దినము పెంతెకోస్తు పండుగ దినాన మరి పరిశుద్ధుడైనటువంటి పేతురు మాట్లాడినటువంటి మాటలను, లేదంటే పేతురు ప్రకటించినటువంటి ఆ సువార్తను మనం ఒకసారి పరిశీలన చేద్దాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 22వ వచనం నుంచి 36 వరకు ఉన్నటువంటి లేఖన భాగాలు మనం ఒకసారి గమనిస్తే, ఆ ఇశ్రాయేలు ప్రజలందరికీ ఆయన ప్రకటిస్తున్నటువంటి ఆ యొక్క బోధ అనండి, లేదంటే సువార్తను మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ఇశ్రాయేలు వారలారా, ఈ మాటలు వినండి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు నొందిన వానిగా మీకు కనబరచెను, ఇది మీరెరుగుదురు. అంటే మరి ఇక్కడ పేతురు గారు ఏం తెలియజేస్తున్నారంటే, ఓ ఇశ్రాయేలు వారలారా, దేవుడు మీకు ఒక విషయాన్ని ప్రత్యక్షపరచాలనుకున్నాడు. ఏమిటి అంటే, ఆ క్రీస్తు ప్రభుల వారు దేవుని వలన మెప్పు పొందినవాడని మీకు ఆయన చూపించాడు.
అయితే దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపించితిరి. మరి దేవుడు ఎన్నుకున్నటువంటి ఆయనను మీరు కల్వరి సిలువకు అప్పగించారు. దేవుని జ్ఞానమును బట్టి, దేవుని నిశ్చయాన్ని బట్టి ఏర్పరచబడినటువంటి ఆ మెస్సయ, ఆ క్రీస్తు ప్రభుల వారు, మీ కొరకు రావలసినటువంటి ఆ రక్షకుణ్ణి మీరు సిలువకు అప్పగించారు. అయితే మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. ఆయనను గురించి దావీదు ఇట్లా నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. కావున నా హృదయము ఉల్లసించును, నా నాలుక ఆనందించును, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. దావీదు ఆ క్రీస్తు ప్రభుల వారిని, ఆ రక్షకుని, ఆ మెస్సియాను చూస్తూ ఉన్నాడు. ఆత్మలో దేవుని పరిశుద్ధాత్మ ద్వారా ఆ ప్రత్యక్షతను గ్రహించి ఆయనను ప్రభువుగా కొలుస్తూ ఉన్నాడు. అంతేకాదు, నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు, నాకు జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనము అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు అని ఆ క్రీస్తు ప్రభుల వారిని గురించి, ఆ క్రీస్తు ప్రభుల వారి పునరుత్థానమును గురించినటువంటి ప్రవచనాలను మరి దావీదు జీవితంలో ఆయన చూసినటువంటి దర్శనములను గురించి పేతురు గారు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరికీ వివరిస్తూ ఉన్నాడు. అయితే ఈ జ్ఞానము పేతురు గారికి ఎక్కడి నుంచి వచ్చిందంటే కేవలము దేవుడు అనుగ్రహించినటువంటి ఆ పరిశుద్ధాత్మ ద్వారా. హల్లెలూయా. సహోదరులారా, మూల పురుషుడగు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చు. అతడు చనిపోయి సమాధి చేయబడెను. అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్త అయి ఉండెను గనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద ఒక్కని కూర్చుండబెట్టుదునని దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఒట్టు పెట్టుకొనిన సంగతి అతడు ఎరిగి క్రీస్తు పాతాళంలో విడువబడలేదనియు ఆయన శరీరం కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పెను. అయితే ఇక్కడ పేతురు గారు మాట్లాడుతున్నటువంటి విషయాలు ఏమిటి అంటే, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, దేవుడు నిర్ణయించినటువంటి ప్రభువు, రక్షకుడు, మెస్సయా ఈ క్రీస్తు ప్రభుల వారు. ఆయనను గూర్చి మన పితరుడైనటువంటి దావీదు అనేక సార్లు మరి తన పునరుత్థానమును గురించి మాట్లాడాడు, అనిత్య రాజ్యమును గురించి మాట్లాడాడు. మరి ఆయన పాతాళంలో విడిచిపెట్టబడలేదని, మరణము ఆయనను బంధించి ఉంచలేదనేటువంటి సత్యాన్ని ఆయన మనకు తెలియజేశాడు. అంతేకాదు, ఇదిగో క్రీస్తు పాతాళంలో విడువబడలేదని, ఆయన శరీరం కుళ్ళిపోలేదని దావీదు మనకు తెలియజేశాడు. మరి ఆయన సింహాసనం మీద కూర్చుండబోయేటటువంటి ఆ క్రీస్తు ప్రభుల వారు ఆయనే అని దావీదుకు దేవుడు తెలియజేశాడు. ఈ యేసును దేవుడు లేపాడు. దీనికి మేమందరము సాక్షులము. హల్లెలూయా. చూసారా పిల్లారా, దీనికి మేమందరము సాక్షులము. క్రీస్తు ప్రభుల వారి పునరుత్థానానికి మేమందరము సాక్షులము. ఆయనే రక్షకుడు, ఆయనే మెస్సయా అనడానికి మేము సాక్షులము. హల్లెలూయా. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చించబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న ఈ పరిశుద్ధాత్మను మా పైన కృమ్మరించినాడు. దావీదు పరలోకానికి ఎక్కిపోలేదు. అయితే అతడిట్లా నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. హల్లెలూయా. ప్రభువు అనగా తండ్రి అయినటువంటి దేవుడు, నా ప్రభువు అనగా క్రీస్తు ప్రభుల వారు. తండ్రి అయినటువంటి దేవుడు క్రీస్తు ప్రభుల వారితో పలికినటువంటి మాటలు ఏమిటి అంటే, ఇదిగో నీ శత్రువులను నీ పాదముల క్రింద పీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున నీవు ఆసీనుడవై ఉండమని మరి క్రీస్తు ప్రభుల వారితో చెప్పాడని. అనగా పరలోకమందును భూలోకమందును సర్వాధికారము
క్రీస్తు ప్రభుల వారి పాదముల క్రింద ఉంచబడి ఉన్నదని, ఆయన యొక్క అధికారమునకు లోబడి దేవుడు ఆయన అధికారమునకు లోబరచాడు అనేటువంటి సత్యాన్ని పేతురు గారు ఆ ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేస్తూ, ఇదిగో మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. అది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలసి ఉన్నదని చెప్పాను. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ప్రియులారా, మరి ఇక్కడ పేతురు గారు చెప్పినటువంటి ప్రసంగము, లేదంటే పేతురు గారు ప్రకటించినటువంటి ఈ సువార్తలో ఆయన ఏం బోధించాడంటే, ఇదిగో క్రీస్తు ప్రభుల వారు దేవుని చేత ఏర్పరచబడినటువంటి వాడు. క్రీస్తు ప్రభుల వారు మన పాపముల నిమిత్తము ఆయన మరణించాడు. పునరుత్థానుడుగా సజీవుడుగా ఆయన తిరిగి లేచాడు. మరి దేవుడు ఆయనను ఆయన చేతికి సర్వాధికారములు అప్పగించి ఉన్నాడు. కాబట్టి ఇదిగో సహోదరులారా, మీరు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, క్రీస్తు పాతాళంలో విడువబడలేదు. ఆయన పునరుత్థానుడుగా సజీవుడుగా తిరిగి లేచాడు. పరలోకమందున తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడు. మరి తండ్రి అయిన దేవుడు ఆయన అధికారానికి సమస్తాన్ని లోబరిచి, మరి తీర్పు దినం వరకు దేవుడు నిర్ణయించినటువంటి ఆ యొక్క యుగ సమాప్తి వరకు సర్వాధికారాన్ని క్రీస్తు ప్రభుల వారికి అప్పగించాడు. కాబట్టి మీరందరూ ఆ క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసముంచి మరి మీ పాపములకు క్షమాపణలు పొందుకోనండి, మారు మనస్సు పొందండి, రక్షణ పొందండి. ఈ మాటలు విన్నటువంటి వారందరూ అడిగారు, అయ్యా మరి మేమేం చేయాలంటే పేతురు గారు అంటున్నాడు, ఇదిగో 38 వచనంలో, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు హల్లెలూయా యేసు క్రీస్తు ప్రభుల వారి నామములో బాప్తిస్వం పొందండి. యేసు క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటారు. హల్లెలూయా, రక్షణను పొందుకుంటారు, మరి విడుదలను పొందుకుంటారు, స్వస్థతను పొందుకుంటారు అనేటువంటి సత్యాన్ని వారికి బోధించండి అన్నాడు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులకు అందరికీ మన ప్రభు అయిన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందుతుంది అని పేతురు గారు ఆ దినము వారందరికీ తెలియజేశాడు. హల్లెలూయా. మరి ఈ దినము అదే సువార్త నీవు నేను ఈ లోకమంతా ప్రకటించవలసినటువంటి వారమై ఉన్నాం. క్రీస్తు ప్రభుల వారు మన పాపముల నిమిత్తం మరణించాడు. క్రీస్తు ప్రభుల వారు మన కొరకు దేవుని యొద్ద నుండి రక్షకుడుగా ఈ లోకానికి పంపబడ్డాడు. మన పాపముల నిమిత్తం ఆయన శిక్షించబడ్డాడు. మన దోషముల నిమిత్తం ఆయన నలుగొట్టబడ్డాడు. మన అతిక్రమముల నిమిత్తం ఆయన గాయపరచబడ్డాడు. మన దోషముల నిమిత్తం ఆయన నలుగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష ఆయన భరించి మన పాపములకు క్షమాపణ ఆయన అనుగ్రహించాడు. దేవుడు సర్వాధికారాన్ని ఆయన చేతులకు అప్పగించాడు. మరి ఒకానొక దినాన, మరి తీర్పు దినమున మనమందరము ఆయన ఎదుట నిలబడవలసినటువంటి వారమైనాం. కాబట్టి క్రీస్తు ప్రభుల వారి అధికారానికి ఒప్పుకొని ఈ లోకమంతటికి దేవుని కృపను, రక్షణను, ప్రేమను ప్రకటిద్దాం. అట్టి కృప, ఆ పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము, శక్తి దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, చుమగలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి, అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని అందరినీ లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దినమిలా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, ఆదరణ, సహవాసం మాకు అనుగ్రహించి మమ్మల్ని కాపాడి నడిపించి పోషిస్తున్న దేవా మీకే స్తుతులు, స్తోత్రాలు. అవునయ్యా, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారు మాకు ఆజ్ఞాపించిన మాదిరిగా సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి మరి క్రీస్తు ప్రభుల వారి పునరుత్థానమును, రక్షణను, ఆయన నామమున పాప క్షమాపణను ప్రకటించడానికి, అయా మీ కృపను, మీ రక్షణను, మీ యొక్క ప్రేమను ఈ లోకమంతా ప్రకటించడానికి కావలసినటువంటి మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము, శక్తిని, జ్ఞానమును వాళ్ళ ప్రతి ఒక్కరికి దయచేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన
యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమును ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.